రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మిరపలో వచ్చి ప్రధానంగా ఈ యొక్క బొబ్బరి సమస్యలు, నల్లి సమస్యలు, ఈ యొక్క గడ్డిపూత సమస్యలు, గనుపులు దగ్గర రాకపోవడం, చేలైతే ఎత్తెత్తుగా పెరిగినా కానీ క్రాప్ సెట్ కాకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు మిరప రైతులు వెంటాడుతున్నాయి. రకరకాల మందులు, బయోలు కానీ, ఆర్గానిక్లు కానీ, టెక్నికల్, కెమికల్ అన్ని ప్రొడక్ట్లు కొడుతున్నప్పటికి కూడా క్రాప్ సెట్ కాకపోవడం, ఫ్లవరింగ్ రాకపోవడం, అలాగే ఈ యొక్క గడ్డిపూత అనేది ఎక్కువగా గుడ్డిపూత రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క క్రాప్ సెట్ కావడానికి ఎకరానికి 5 క్వింటాలు ఖచ్చితంగా క్రాప్ దిగుతుంది. నేను మా యొక్క పంట పొలంలో స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే మీకు మల్లెపూ లాంటి ఫ్లవరింగ్ రావడం మంచిగా ఇందులో 3 డబ్బాలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి. సో ఆ యొక్క ప్రొడక్ట్ చూసుకుంటే రక్ష అండి. ఈ యొక్క రక్ష చూసుకున్నది నానోఫిల్ క్రాప్ సైన్సెస్ వాళ్ళది ఈ యొక్క రక్ష అండి. సో ఇందులో వచ్చేసి 3 డబ్బాలు ఉండడం జరుగుతుంది. మా యొక్క పంట పొలంలో నేనైతే స్ప్రే చేయడం జరిగింది. సో ఈ యొక్క 3 డబ్బాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా నేను ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ యొక్క నానోఫిల్ క్రాప్ సైన్సెస్ వాళ్ళది మీరు చూడొచ్చు. ఇందులో వచ్చేసి ఈ యొక్క ప్రతి ఒక్కరి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ టెక్నికల్స్ అన్ని కూడా ఇందులో ఉండడం జరిగింది. ఈ యొక్క రక్ష వచ్చేసి మనకి దేని మీద పనిచేస్తుంది, ఈ డబ్బాలు ఏంటిది ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తాను. ప్రధానంగా ఇది చూసుకున్నట్లయితే మనకి ఫ్లవరింగ్ వస్తుందండి. ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటిది ఈ యొక్క ఫ్లవరింగ్ మంచిగా రావడానికి, అలాగే ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ ఏదైతే ఉన్నాయో బ్లాక్ ట్రిప్స్ మీద ఎర్రనల్లి ట్రిప్స్, మైట్స్, పూతలో ఉన్నటువంటి వచ్చి పూత బొడ్డెలు కానీ, గడ్డు పూత కానీ సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో మనకి బ్లాక్ ట్రిప్స్ ఉండి, ఎర్రనల్లి ఉండి ఆ ట్రిప్స్ అన్ని కూడా తినేయడం జరుగుతుంది. ఈ మలసపోవడం జరుగుతుంది ఇగుర్లని. వాటన్నిటికి కూడా ఈ యొక్క రక్ష, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క రక్ష, ఈ యొక్క టెక్నికల్, ఈ యొక్క ప్రొడక్ట్ రెడ్ కలర్ బాటిల్ పనిచేయడం జరుగుతుంది. సో ఇంకొక బాటిల్ చూసుకుంటే మనకి వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ క్రాప్ సెట్ కావడానికి, మంచిగా ఎదుగుదల రావడానికి, అలాగే మనకి చిట్టాకు రావడానికి, ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క తెల్లదోమ సమస్య, పచ్చదోమ సప్త ఆల్ఫ్రైడ్స్ ప్రతి ఒక్క దానికి కూడా పోయి గనుపుల దగ్గర రావటం, అలాగే ఈ యొక్క ఎదుగుదల చిట్టాకు మంచిగా రావడానికి పనిచేయడం జరుగుతుంది. ఇక మనకి చూసుకున్నట్లయితే మిరపలో వచ్చేటువంటి ఒక సన్నపురుగు సమస్య కానీ, ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్, ఎర్రనల్లి, వెస్టర్న్ ట్రిప్స్, వీటి మీద అన్నిటికి కూడా ఈ యొక్క గ్రీన్ కలర్ బాటిల్ పనిచేయడం జరుగుతుంది. ఈ 3 బాటిల్లు కూడా ఈ యొక్క నానోఫిల్ కాన్సెషన్స్ ఈ యొక్క రక్ష మిరపలో వచ్చి మనకి మిరపకి మనం రక్ష ఒక అస్త్రంగా వేసుకోవచ్చు అండి. ఒక మిరపని మనం రక్ష స్ప్రే చేసుకున్నట్లయితే ఒక 10 రోజుల వరకు ఏది కూడా స్ప్రే చేసుకో అవకాశం కూడా ఉండదండి. అంత మంచిగా గ్రీన్ షైనింగ్ రావడం, తోట చిట్టాకి రావడం, ఎకరానికి 5 క్వింటాలు గ్యారెంటీకి పడుతుంది. ఒకసారి మీరు తోట కూడా చూడొచ్చండి, ఎట్లా గనుపులు దగ్గర రావడం, అలాగే ప్రతి ఒక్క దానికి కూడా ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ చిట్టాకు పెందికట్టు దిగటం, ఫ్లవరింగ్ కానీ, పూత సమస్యలు కానీ, అలాగే నల్లి సమస్యలు కానీ ఏమీ లేకుండా చిట్టాకు రావడం, ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష అయితే పనిచేయడం జరుగుతుంది. మిరపలో మెయిన్ గా రైతులందరూ వివిధ రకాల టెక్నికల్స్ కొడుతున్నారు. ఒక్కసారి గమనించి మీరు మిరపలో ఈ యొక్క రక్షని స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చేటువంటి ఎర్రనల్లి, బ్లాక్ ట్రిప్స్, కర్ణాటక, బళ్ళారి, నంద్యాల రైతులు, అలాగే ఆంధ్ర, తెలంగాణ రైతులందరూ కూడా ఈ యొక్క రక్షని వాడడం జరుగుతుంది. మేజర్ గా వీళ్ళకి ఎర్రనల్లి సమస్యలు, బ్లాక్ ట్రిప్ సమస్యలు, ఎక్కువగా ఇగుర్లు కాలిపోవడం, చేలు మలసపోవడం, అలాగే ఈ యొక్క గోధుమ రంగులో ఎర్రనల్లి ఎక్కువగా రావడం ఉంటుంది. వీటన్నిటికి కూడా ఈ యొక్క రక్ష పనిచేయడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించి ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరిగే అవసరం ఉంది. ఇందులో 3 డబ్బాలు ఉంటాయి. ఈ 3 డబ్బాలు కూడా ఒక బకెట్లో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే 3 బకెట్లు ఉంటే 3 బకెట్లు గాన కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఎకరం డోస్ అండి. 250 ml డబ్బాలు 3 ఉండడం జరుగుతుంది. ఇది ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి. అలాగే ఇందులో మనకి 20 లీటర్ ట్యాంకీ ఉంటే 6 నుంచి 7-8 ట్యాంకీలు కొట్టుకోవచ్చు. 15 లీటర్ బిందె ఉంటే 10 ట్యాంకీల వరకు అయితే మీరు మీ యొక్క పంట పొలంలో ఇది స్ప్రే చేసుకునే అవకాశం ఉంది. రైతు సోదరులు గమనించగలరు. ఈ విధంగా మిరప తోటలో అన్ని రకాల మందులు కొడుతున్నారు. క్రాప్ సెట్ కాకపోవడం, మేజర్ గా మిరపలో ఆకుముడత సమస్యలు, అలాగే ఈ యొక్క బొబ్బరి సమస్యలు, కుచ్చు, అలాగే బింగి సమస్యలు, ఈ యొక్క ట్రిప్స్, మైట్స్, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క రక్షాన్ని పనిచేయడం. మేజర్ గా రైతు సోదరులు ప్రధానంగా ముడత సమస్యలు, నల్లి సమస్యలకి మంచిగా ఫ్లవరింగ్ రావడం, క్రాప్ సెట్టింగ్ కి మంచిగా 100% అయితే బాగా పనిచేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ మిరప పంట పొలంలో కొట్టి చూసినట్లయితే మీకే మంచి రిజల్ట్ అయితే కనపడే అవకాశం అయితే ఉంది. ఒకసారి తోట చూడొచ్చండి. సో గనుపులు దగ్గరగా రావడం చూడొచ్చు, ఇటు చిట్టాకు రావడం కానీ, అలాగే ఇటు చూడొచ్చు, ఒకసారి ఫ్లవరింగ్ చూడొచ్చు మీరు ఎట్లా వచ్చింది అనేది. ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష పనిచేయడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించగలరు.